హాయ్ హలో వెల్కమ్ టు మస్తీ విత్ బిగ్ బాస్. నా పేరు యాజిద్ పాషా. నా పేరు రోహిత్. బ్రో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం బ్రో. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఓకే. మనం పర్సనల్ గా అనుకున్న ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి. ఏంటంటే మనతో పాటు ఎవరైనా ఒకరు రివ్యూ ఇస్తే మంచిగా ఉండు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అదే విధంగా మనం చేసిన వీడియోలకి కింద కామెంట్లు పెట్టడం కానీ, సో ఆ పర్సన్ మనల్ని అప్రోచ్ అయ్యారు. మనల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మనం ఈ రోజు రివ్యూ చేస్తున్నాం కదా, రమ్మని చెప్పిన. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటున్నా? హైదరాబాద్ నుంచి. పిలిపియండి. సో రండి బ్రహ్మానందం గారు, రండి. సో ఈయన బ్రహ్మానందం గారు. హాయ్ అండి. నమస్కారం. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మానందం గారు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్. అవునండి. సో మా షో ఎలా అనిపించింది మీకు? మీ షో చాలా బాగుందండి. మీ షోని నేను యూట్యూబ్ లో చూసానండి. ఇద్దరు బాగా చేస్తున్నారు. బిగ్ బాస్ గురించి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇది వరకు నేను అంత ఇంట్రెస్ట్ గా బిగ్ బాస్ చూసేవాడిని కాదు. మీ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ షో చూసి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి అప్పటి నుంచి బిగ్ బాస్ చూడటం స్టార్ట్ చేశాను. రెగ్యులర్ గా బిగ్ బాస్ వాచ్ చేస్తున్నాను. ఇద్దరు బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మాతో పాటు మీరు కూడా రివ్యూ ఇవ్వబోతున్నారు. ఓకే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సంజన అన్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్. అవునండి. సో మాట్లాడుకుందాం, సంజన గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ప్రతి ఎపిసోడ్ చూస్తున్నారా బిగ్ బాస్ ది? మా షో కాదండి, బిగ్ బాస్ ది డే 1 నుంచి చూస్తున్నారా? సంజన మీ ఫేవరెట్ అంటున్నారు కదా? డే 1 నుంచి చూస్తున్నాం. ఓకే ఫైన్ అండి, లెట్స్ గో బ్రో. చూస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మన రివ్యూలో వచ్చిన కానీ చూస్తున్నా. ఓకే ఫైన్. సో మనం నామినేషన్స్ గురించి మాట్లాడదామని చెప్పి అనుకుని మేము ఈ ఎపిసోడ్ పెట్టినాం ఇప్పుడు. సో నామినేషన్ కి పోయే ముందు ఫైర్ స్టామ్ వచ్చారు, ఒక 6 మెంబర్స్ ఫైర్ స్టామ్ వచ్చారు. సో వారి గురించి కూడా మాట్లాడుకున్నాం దీంట్లో. సో నామినేషన్ స్టార్ట్ చేసే ముందు జరిగిన కొద్ది టాపిక్, లోపలికి రాగానే రమ్య మోక్ష అండ్ ఆయేషా భరణి దగ్గరికి వెళ్ళారు. భరణి దగ్గరికి వెళ్ళి మీ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, లేదంటే మీ అన్న చెల్లెల బాండింగ్ కానీ వేరేలా పోతుంది అని చెప్పేసి దాని గురించి. అది వాస్తవమే కదా, అది వాస్తవమే, బయట ఆడియన్స్ చెప్పేది అదే కదా. అదే మీరు భరణి గారు దగ్గరికి వెళ్ళి మీరు ఇలా పోర్ట్రే అవుతుంది, మీరు మీ గేమ్ ని మీరు మిస్ అవుతున్నారు, మీరు ఖచ్చితంగా కొంచెం మీరు తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు సజెషన్ ఇచ్చారు. సో ఇప్పుడు దీని వల్ల దివ్య ఏడిచింది. సో అన్న చెల్లెల బాండింగే కదా, ఇప్పుడు మేమేమైనా చేస్తున్నామా? అన్న చెల్లెలమే కదా, దీనికి ఎందుకు నన్ను ఇట్లా నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు? ఏదో ఫాదర్ అండ్ డాటర్ ని వాళ్ళిద్దరిని నేను విడదీస్తున్నట్టు నాకెందుకు ఈ పేరు అని చెప్పేసి తను ఏడ్చింది. అవును. సో బ్రో ఇప్పుడు ఫైర్ స్టామ్ వాళ్ళు లోపల వచ్చే ముందు తనుజ ఏడుస్తుంటాయి, ఎందుకంటే దివ్య వచ్చిన తర్వాత వీళ్ళ భరణి అండ్ దివ్యది బాండింగ్ ఎక్కువ అయిపోయింది, రైట్? ఫైర్ స్టామ్ వాళ్ళు రాకముందు తనుజ బాగా ఏడుస్తుంటే, ఎందుకంటే దివ్య భరణిది బాండింగ్ చూసి కొంచెం చాలా అదైపోతుంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, ఎందుకంటే బయట ఆడియన్స్ కి ఎట్లుందంటే ఈ ఇప్పుడు ఫాదర్ డాటర్ కానీ, బ్రదర్ సిస్టర్ కానీ, ఇంకా వాట్ ఎవర్ రిలేషన్షిప్స్ అక్కడ వీళ్ళే కాదు ఇంకెవరైనా కానీ ఆ రిలేషన్ బాండింగ్ పెట్టుకుని ఆట ఆడితే ముందు వెళ్ళలేరు అని ఒక రాంగ్ వేలో పొట్టేట్ అవుతుంది బయట. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇండివిజువల్ గేమ్ ఆడాల. సో ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంది అని వాళ్ళు ఒక ప్రాపర్ వేలో చెప్పారు. కానీ నామినేషన్స్ వచ్చేప్పుడు ఐషా తనుజాకి పాయింట్అవుట్ చేసి ఇండైరెక్ట్ గా వేరే పాయింట్అవుట్ చేసి, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇట్లా ప్రాసెస్ గా వెళ్ళిపోదాం. ఫైన్ ఫైన్. సో అది అయిపోయిన తర్వాత రితు చౌదరి అండ్ ఇమాన్యుయల్ కామెడీ. రితు చౌదరి అక్కడ క్లాత్ వాష్ చేస్తా ఉంటే ఇక్కడ నుంచి ఇమాన్యుయల్ అన్నాడు కాస్ట్లీ డ్రెస్సులు వేస్తే గానీ మనకి కాస్ట్లీ ఫేస్లు కాదన్నమాట అని చెప్పేసి. ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ అండి, ఆయన ఏది చూసినా ఎప్పుడు ఒక పర్టికులర్ థింగ్ పైన అదని ఎంటర్టైన్మెంట్ వేలు, అంటే అది ఒక ఇన్సల్ట్ కూడా ఫీల్ కావాలి, ఆ విధంగా ఎంటర్టైన్ చేస్తారు కదా. సో యా. సో నెక్స్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఎంత నైట్ అంతా జరిగిపోయింది. ఇది పొద్దున్న మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆల్రెడీ అక్కడ 2-3 అవర్స్ ఏమో లేట్ అయింది అనుకుంటే, దాని గురించి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి అక్కడ మాస్టర్ చెఫ్ ఎవరు? మాధురి. ఓ సారీ, దీని గురించే మనకి అక్కడ లోపల మాధురి. సో ఆ మాధురి మాస్టర్ చెఫ్, వీళ్ళ కింద 3 అసిస్టెంట్స్. ఎవరు వీళ్ళు? పవన్, తనుజ అండ్ రితు చౌదరి. వెసల్స్ కడగడం గానీ ఇవన్నీ చేసేది వీళ్ళు, అండ్ కూరగాయల కటింగ్స్ గానీ ఇవన్నీ చేసేది వీళ్ళు. మాస్టర్ చెఫ్ మాత్రం ఎవరు? మన మాధురి.
ఓకే. సో అక్కడ కొద్దిసేపు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు అడగడం కానీ లేదనంటే వచ్చి కొద్దిసేపు ఇట్లా కూర్చోండి అని చెప్పి అన్నదానికి కూడా మరీ చాలా సీన్ చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే తను మాధురి వచ్చిన తర్వాత కూడా ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాధురి అన్న శ్రీజ జస్ట్ కన్ఫర్మ్ చేసుకుని అడుగుతానే ఇది రాగానే కొట్లాడ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అంటే వీళ్ళు బయట ప్లాన్ చేసుకున్నారు. ఫైర్ స్టామ్ అంటే డే 1 రాగానే స్టార్ట్ చేయాలా, వీళ్ళని అటాక్ చేయాలని చెప్పేసి అన్ఫేర్ ఫైర్ స్టామ్ ఆ ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు. బట్ అది రైట్ కాదు. తనను మాట్లాడదు, అన్ఫేర్ డిసిషన్ అది ఇచ్చింది శ్రీజకి. బట్ ఎనీవేస్ చెప్పండి. సో అక్కడ వచ్చేసి వీళ్ళ ముగ్గురు అక్కడ అది కటింగ్స్ కానీ అవన్నీ కానీ చేస్తారు, ఓకే. కానీ ఈమెమో వండడం ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత వండుతా అని చెప్పి అని అంది. అప్పటికి రేషన్ మేనేజర్ ఉన్న దివ్య అతను రేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈమె వెళ్ళిపోయింది. అంటే ఆమె చేయలేదు, వంట చేయలేదు అని చెప్పేసి రీతు చౌదరికి అండ్ మనెవరు రాము రాథోడ్కి వీళ్ళకు నీరసం వచ్చి పడిపోతున్నాయేమో, కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి లోపల అసలు అర్థం కాదు ఎందుకు పడిపోతారు. అంటే వాళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళందరూ బయట షూటింగ్ కూడా వెళ్తారు. ఒక్క కొంచెం డిలే అయిపోతే అక్కడ రేషన్ లేదు, దానికి యూనో సిస్టమేటిక్ ఇవ్వాలా. రేషన్ మేనేజర్ లేకుంటే అక్కడ అండ్ రేషన్ మేనేజర్ దివ్య యాక్సెప్ట్ చేసింది నా తప్పే అని. కానీ ఈమె స్నానం వెళ్ళి కూడా అక్కడే కూర్చున్నప్పుడు అడగొచ్చు కదా, రైట్? నా పాయింట్ కరెక్టే గా రావుగా అడగొచ్చు. సో అక్కడ చిన్నదానికి ఏంటంటే కళ్యాణ్ వచ్చి ఇక్కడ కళ్యాణ్ మేడం ఒకసారి రండి కూర్చోండి అని అంటే నిలబడితే చెప్పరా, కూర్చుంటేనే చెప్తారా అన్నట్టు కొంచెం రూడ్ గా మాట్లాడారు కదా. మీరు కళ్యాణ్ అంటున్నారు కదా, ఫస్ట్ 5 weeks లో ఎంత సైలెంట్. క్యాప్టెన్సీ రాగానే వాయిస్ బాగా పెరిగింది, అనేది బాగా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా కొంచెం అలా రూడ్ గా చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి రూడ్ అనిపిస్తుంది. అప్పుడు కళ్యాణ్ కూడా వాయిస్ రేజ్ చేసిండు, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా ఆడియన్స్ చాలా షాక్ అయ్యారు. ఎవరు పడతారు? కరెక్ట్ అంటే ఒక పర్సన్ వచ్చేసి మంచిగా చెప్పిండు కూర్చోండి మేడం అని చెప్పాను. కూర్చోండి మేడం అని అంటే సరే అమ్మా నాకు పర్లేదు మీరు చెప్పండి అని చెప్పాను అనుకుంటే అది ఒక ఏంటంటే గౌరవంతో చెప్పినట్టు ఉంటది. గౌరవం అంటే ప్రతి ఒక్కరు ఒకరికి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. నువ్వు సెలబ్రిటీ ఏది అనేది తర్వాత ఆమె బయట ఏమనో కానివ్వండి, ఇక్కడ వచ్చిన తర్వాత అదే ఫీలింగ్ లో బయట ఉండే చాలా కాంట్రవర్సీస్ అయినా మేడం కి, ఇక్కడ వచ్చి కూడా అట్లా చేస్తుంది. డే 1 కొంచెమన్నా అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ రోజు వచ్చినాను కెప్టెన్ ఒకళ్ళు ఉన్నారు, కెప్టెన్ వచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మేడం అని పిలిచినప్పుడు కూడా దాని కూడా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఏం చెప్పాలి, మేడం ఇక్కడ కూర్చోండి మేడం అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చెప్పాలి, పర్లేదమ్మా చెప్పండి అని చెప్పేసి అంటే అయిపోతుంది. కూర్చుంటే కానీ చెప్ప అన్నట్టు అట్లా రూడ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికి కళ్యాణ్ ఖచ్చితంగా మంచిగా చెప్పాడు. కానీ ఈ గొడవ ఎక్కడికెక్కడ పోయింది, మళ్ళా దివ్య ఇన్వాల్వ్ కావడం, దివ్యకి మాధురికి ఇష్యూ అవడము, అంత దూరం పోయింది. సో ఇక్కడ సీన్ గురించి అంత రాద్ధాంతం చేయకపోతే బాగుంది, మంచిది అని చెప్పి నాకు అనిపించింది. అండ్ బ్రో ఒకటి చాలా సీరియస్ నోట్ అంటే చాలా సీరియస్ నోట్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక నేషనల్ టీవీలో ఉండి నేషనల్ టెలివిజన్ లో మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అది రియాలిటీ షో, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా మీరు చూసుకొని మాట్లాడాలి. అవును. కానీ రమ్య మోక్ష దువ్వాడ మాదిరి మాట్లాడుకునేటప్పుడు ఈ కళ్యాణ్ గురించి అమ్మాయిల పిచ్చి, తనుజ కొంచెం తనకు ఇస్తుంది కాబట్టి, అంటే తనకు ఛాన్స్ ఇస్తుంది కాబట్టి అక్కడ జరుగుతుంది, లేదంటే అదే చెయ్యి నా మీద గేసి వచ్చి ఉంటే మాత్రం కాలు కిందేసి తొక్కుతుండే మాట్లాడడం మాత్రం చాలా తప్పు. వాళ్ళు వచ్చే రోజు అట్లా మాట్లాడడం చాలా తప్పు. నువ్వేం చూసినావు బయట నుంచి, ఎంతసేపు చూపించారు నీకు? ఆ లోపల 24 hours ఉంటారు, వాళ్ళ మధ్య జరిగే బాండింగ్ ఏంది అనేది నీకు తెలియదు. కరెక్ట్. సో కానీ అక్కడ నువ్వు పోయి ఒక నేషనల్ టెలివిజన్ లా నువ్వు ఒక కంటెస్టెంట్ గా పోయిన పర్సన్ వి 24 hours కూడా కాకముందుకే నువ్వు ఇలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తే అది ఎలా తీసుకుంటారు? అంటే నాకు ఒకటి అర్థమవుతుంది, బయట చెప్పి పంపించారు వీళ్ళకి ఎలాగనే స్టార్ట్ చేయి అటాక్ చేయాలా అది, ఎందుకంటే ఈ బాండింగ్ గురించి చాలా బయట ఆడియన్స్ చాలా మాట్లాడుతున్నారు, చాలా డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు రమ్య మోక్ష కూడా ఇప్పుడు తనకు కూడా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారు, ఒక నేషనల్ టెలివిజన్ లో ఉండినప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా. కరెక్ట్. అమ్మాయిలకు ఇచ్చానంటే అది చాలా తప్పు. ఆ అమ్మాయిల పిచ్చి అని చెప్పి ఇంకేదో ఇంకొక వర్డ్స్ కూడా యూస్ చేయాలి. మనం ఇప్పుడు మన టెలివిజన్ లో మనం చెప్పలేం, కానీ ఆ స్టేట్మెంట్ అది నాకు సార్ చూసుకుంటారు సాటర్డే. ఖచ్చితంగా సాటర్డే రోజు దీని గురించి నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన మాట్లాడలేదంటే మనం మాట్లాడాలి ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా మాట్లాడతా. అవును, ఎస్ మాట్లాడదాం ఖచ్చితంగా. అండ్ ఇది మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. దీని గురించి మీరేమంటారు? మీరు చెప్పింది కరెక్టే అండి. దాని గురించి అలాంటి నేషనల్ ఛానల్ అలా మాట్లాడడం చాలా తప్పు అండి. తను మాట్లాడింది ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం చాలా తప్పు.
నా చాలా తప్పుగా మాట్లాడింది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా తప్పు. అండ్ అక్కడ వెసల్స్ కడుగుతున్నప్పుడు లేదంటే కిచెన్ దగ్గర ఉన్నప్పుడు రీతు చౌదరికి అండ్ ఇక్కడ ఇంకెవరు డెమన్ పవన్ వారిద్దరి మధ్య ఆయేష చిన్నగా ఒక పుల్లేసిపోయింది. ఆమె పని అంతే కదా, పిలుచుకోండి మీ అమ్మాయిని పిలుచుకోండి అని చెప్పి ఆమె స్టైల్ అది. ఆమె వచ్చింది ఇప్పుడు ఒక పుల్ల ఫైర్ ఇలా వేసేసి వెళ్ళిపోయింది. ఆమె ఫైర్ స్టామ్ అంటే ఆమె రైట్, ఆమె కరెక్ట్ ఫైర్ స్టామ్ వచ్చి వెలిగించి వెళ్ళిపోతుంది. కానీ ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి అర్థమైనట్టు అవుతుంది అని చెప్పి చూసి. ఎందుకంటే ఎన్ని మంది చెప్పినా బయట ఆడియన్స్ ఏం మాట్లాడుకున్నావు, వాళ్ళ బాండింగ్ ని సపరేట్ చేయాలి. అంటే బాండింగ్ ఉండాలా, టాస్క్ అన్నప్పుడు గేమ్ ఆడాలి, టీమ్ గేమ్ లాగా ఆడాలా. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ గేమ్ ఆడాలి. తర్వాత గేమ్ ఆడినప్పుడు వాళ్ళ బాండింగ్ ఉండాలి. కానీ గేమ్ వైజ్ బాండింగ్ పెట్టుకుని ఆడి నామినేషన్స్ కూడా వాళ్ళు క్లోజ్ అని చెప్పి వాళ్ళు కాకుండా వేరే చేసి అట్లా చేసి యూనో ఈ డిఫరెంట్ స్ట్రాటజీ యూస్ చేస్తే మూవింగ్ ఫార్వర్డ్ వీళ్ళు కప్ గెలుస్తారా? గెలవలేరు. ఆడియన్స్ నచ్చుతుందా? నచ్చరు. ఇప్పుడు సంజన ఉందండి, సంజన మీ ఫేవరెట్ అన్నారు కదా, మీరు చెప్పండి. సంజన డే 1 నుంచి ఎంత నాటిగా బిహేవ్ చేసింది, దానికి ఇంత హల్చల్ చేశారు కదా. దాన్ని నాటిగా అంటే దాన్ని 1 or 2 times చేస్తే నాటి అండి, 1 or 2 times చేస్తే నాటి. నిన్న అయితే చాలా సైకోజం చూపించింది సంజన నాకైతే నామినేషన్ లో. అంతే, భరణి 5 weeks ఎంత సైలెంట్ ఉన్నాడు, 6th week సంజన మీద అరుచుకుంటా మాట్లాడాడు. ఎందుకు? ఆమె ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి, జెండర్ ఈక్వాలిటీ ఒకటే కదా ఎక్కడన్నా? ఇప్పుడు గేమ్ బెడ్ టాస్ గేమ్ ఆడినప్పుడు నలుగురు కలిసి ఆమెని బయట రౌడీ కాదు, రౌడీ కాదని గూండాల్ లాగా నలుగురు వచ్చి నన్ను వేసారు, హ్యూమానిటీ లేదని అది వర్డ్ యూస్ చేయగలుగుతారా? గూండా అని చెప్పగలుగుతారా? మరి మీ ఫేవరెట్ అంటారా, దాన్ని మీరు ఏమంటారు చెప్పండి? జనరల్ అక్కడ మాట్లాడడం తప్పని నాకు అనిపించింది. అది గేమ్ లానే చూడాలి. స్పోర్టీ స్పిరిట్ ఉండాలి. తర్వాత అది వాళ్ళ స్ట్రాటజీ తీసేశారు బయట. ఆమె ఎత్తేస్తారు ఏమన్నా, దానికి ఆమెకి ఇంజురీ అయింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు, తర్వాత అదైంది. తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినాయి కదా, వైల్డ్ కార్డ్స్ ఆ బాల్ కోసం ఎంత కొట్లాడుకున్నారు, అయినా కూడా గేమ్ వాళ్ళు స్పోర్టివ్ ఉన్నారు. జనరల్ యూజ్ చేయడం చాలా తప్పే. గుండాలాగానే గుండా అక్కడ ఎవరు గుండా కాదు, అసలు చెప్పాలంటే ఆమెను పెద్ద గుండా. అది కరెక్ట్. ఎట్లుంటది? ఇప్పుడు ఆదిరెడ్డి కూడా ఇచ్చారు ఎవరో, ఇప్పుడు నాగూరు పెట్టమని చెప్పండి, నేను బరోబర్గా మాట్లాడతాను. నేను గుండా అని చెప్పొద్దు అసలు. భరణి లాంటోడు ఆయనని ఏదో పేర్లతో పిలిచారు అందరూ. ఓకే, మావయ్య అదేమన్నారు, ఏదో అంటారు కదా, నాన్న మీరు చెప్తున్నా. అట్లా వ్యక్తి సంజన ఫ్యాన్ కదా, సో ఇది గుర్తుంటాయి, ఇవన్నీ గుర్తుంటాయి. ఏమండి ఇట్లా సంజన? సో ఒకటే అండి, నేను చేస్తే కరెక్ట్ అని అనుకున్నప్పుడు నువ్వు చేసేది, అవతల వ్యక్తి చేసేది కూడా కరెక్టే అని చెప్పి అనుకోవాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు దొంగతనం చేసినప్పుడు అది మంచిదే, అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. అదే వేరే పర్సన్ చేస్తే అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది కదా. అంటే ఎన్నిసార్లు అని చేస్తారు అట్లా? అంటే ఆమె దొంగతనం చేసింది, అందరికి రేషన్ లిమిటెడ్ గా వస్తుంది, అందరు దాచిపెట్టుకున్న ఎగ్ తినేసింది స్టోర్ రూమ్ లో పోయి. ఇది టాస్క్, అది రూల్ ఏంది బయట పడేయాలా. నలుగురు కలిసి ఆమె వెయిట్ ఎక్కువ ఉంది తనది, నలుగురు కలిసి లేపి బయట వేశారు. అట్లా వేరే పడలేదా, భరణి పడలేదా, డిమాండ్ పడలేదా, లాస్ట్ లో దివ్యాన్ పడేయలేదా? లేదంటే సంజనకి ఏం కావాలి, వీళ్ళందరినీ పక్కన వాళ్ళందరినీ నెట్టేసి అందరినీ కింద పడేసి తోసేసి సంజనను మాత్రం ఒక్కదాన్ని ఆ బెడ్ మీద అలా ఉంచేస్తే తనని విన్నర్ చేస్తే మంచిదా? ఫస్ట్ నుంచి అంతే కదా, సెల్ఫిష్ కదా. సెల్ఫిష్ అన్నప్పుడు మీరు ఫేవరెట్ ఎట్లా అయినారండి? నాకు అది తెలుస్తుంది. నాకు కొంచెం నాటినెస్ నచ్చే అంతే. ఓకే ఫైన్. సరే, మీ ఇష్టం. సో నామినేషన్స్ గురించి మాట్లాడితే బ్రో, నామినేషన్స్ లో ఆ బాల్ టాస్క్ భలే పెట్టిండు బ్రో బిగ్ బాస్ కి. నిజంగా బ్రో ఎలా వస్తాయి థాట్స్ అని బిగ్ బాస్ కూడా నేను అడగాల, కొన్ని క్వశ్చన్స్ అడగాల బిగ్ బాస్ కి నేను. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్స్ చెప్పండి. ఫస్ట్ బాల్ అలా రాగానే ఈ వైల్డ్ కార్డ్ ఉన్నారు కదా, ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో ఆ 6 members దాని గురించి పోట్లాడుతూ ఉంటే నిఖిల్ పోయి పట్టుకున్నాడు బ్రో. ఈ మిగిలిన 5 members దాన్ని లాగుదామని చూస్తున్నారు, కానీ నిఖిల్ ఒక్కడే ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ఫిజికల్ ఛాలెంజ్ అంటే గుర్తొచ్చింది బ్రో నాకు. ఇంతకుముందు ఏంటంటే హౌస్ లో మొత్తంలో ఫిజికల్ గా స్ట్రాంగ్ అని అంటే డెమోన్ పవన్ అని ఉండే. డెమోన్ మొత్తం డల్ అయిపోయింది. సో ఇప్పుడు డెమోన్ పవన్ కి అండ్ మన గౌరవ్ కి అండ్ నిఖిల్ కి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎలా ఉంటది అని చెప్పేసి చూడాలని చెప్పి. లేదు, కానీ మీరు చెప్పే పాయింట్ కి నాకు చిన్న అడిషన్. డిమోన్ పవన్ గురించి చెప్తున్నారు కదా, డిమోన్ పవన్ మీరు చెప్పినట్టు మేబీ ఈ ఫైర్ స్టామ్ వాళ్ళు వచ్చే ఫిజికలీ స్ట్రాంగ్ పర్సన్స్ వచ్చారని అదొకటి ఓకే, మీరు చెప్పిన ప్రకారం అది. కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, వీళ్ళు
ఎంటర్ అయిన రోజు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ వెళ్ళిన కంటెస్టెంట్స్ మధ్యలో వీళ్ళు చేశారు కదా, రితు సేఫ్ అయిపోయిన తర్వాత నార్మల్ గా డే 1 నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ 1 ప్రతి దానికి ఏది ఉన్నా ఫస్ట్ డెమోన్ పవన్ దగ్గర ఉరుకుతుంటాయి. ఈసారి ఏం చేసింది తెలివి అంటే, రితు ఎంత ఫ్లిప్ కంటెస్టెంట్ అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఆడియన్స్ కి. ఇప్పుడు అందరికి ఫైర్ స్టామ్ నుంచి వచ్చిన అందరు పవర్ ఇచ్చి పంపించారు బిగ్ బాస్, కానీ దువ్వాడ మాధురికి ఇచ్చింది ఎలిమినేషన్ సేవ్ చేయడానికి. ఆమె దగ్గర వెళ్ళింది ఫస్ట్, ఇక్కడ పోయినా ఆమెతోనే ఉంటుంది ఎక్కువ. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది, ఆమెతోనే కొట్లాట అయింది. ఆమెతోటి రోజు కొట్లాట అయింది, చాలా పెద్ద కొట్లాట అయింది. సో అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఉంటుంది. అంటే ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తుంది. డిమాన్ మేడ్ బిగ్ మిస్టేక్ అండి ఈ బాండింగ్ పెట్టుకొని. ఆయన ఇండివిజువల్ గా బయట ఇప్పుడు ఆడితేనే ఈ గౌరవ్ కి నిఖిల్ కి కొంచెం మంచి పోటీ ఇవ్వగలుగుతాడు. అండ్ భరణి కూడా 2.0 చూపిస్తుండు ఇప్పుడు, అది చూస్తుండండి. ఆయన చెప్పిండు కదా 2.0 చూపిస్తుండు. అదంతా మీ ఫేవరెట్ సంజన వలన వచ్చింది, ఆమె గెలికింది మంచిదే గెలికింది, కానీ వస్తుంది. ఇన్ని రోజులు మీరు ఎవరు నన్ను చూడలేదు, ఇలా చూడలేదు, ఇప్పటి నుంచి నా 2.0 చూపిస్తాను ఐషా అన్నది కదా తనుజాకి. సీరియల్ కాదు ఇది, నామినేషన్ లో మాట్లాడుకుందాం దాని గురించి. అలా అవుతలేదండి ద వే వీళ్ళు చేస్తున్నారు. ఒక బిగ్ బాస్ రియాలిటీ షోని మొత్తం అసలు గజిబిజి అయిపోయిందంట. అసలు ఏం అర్థం అవుతలేదు. ప్రతిదానికి కొట్లాట, ప్రతిదానికి ఏడుపు, ప్రతిదానికి బ్యాక్ బిచింగ్ అని వర్డ్ మనం యూజ్ చేస్తాం కదా, వాళ్ళు యూజ్ చేస్తే తప్పు, కానీ గూండా అనడం రైట్ అయిపోయింది. నిజంగా నాకు ఇంతసేపు గుర్తుకు రాలేదు. అదే ఉంది, ఇదేంటి చెప్పండి, బ్యాక్ బిచింగ్ అని చెప్పేసి. సరే ఇప్పుడు ఆయన ఫేవరెట్, ఆమె నాటినెస్ వల్ల ఆయన ఫేవరెట్ అయినారు, ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మూవింగ్ ఫార్వర్డ్ మనం చేద్దాంలే. సో ఈ ఫస్ట్ నామినేషన్ లో నిఖిల్ బాల్ తీసుకెళ్లి తనుజకి ఇచ్చాడు. ఆ తనుజ రామును అండ్ సుమన్ ని నామినేట్ చేసింది. సో ఇంకోటి బ్రో, తనుజ గురించి మాట్లాడితే నాకు కొంచెం ఎక్కడ వస్తుందంటే, తనుజకి ప్రాబ్లం ఎవరితో ఉంది, భరణితో ఉంది. భరణితో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే భరణి కొంచెం దూరం పెడుతున్నారు, దివ్య వచ్చిన కానీ కొంచెం దూరం పెడుతున్నారు అని చెప్పేసి. కోపం ఉంటే ఎవరి మీద ఉండాలి, భరణి మీద కోపం ఉండాలి. కానీ భరణి మీద ఉన్న కోపం తీసుకొచ్చి రాము మీద చూపిస్తుంది. అంటే రాము భరణి మాట వింటున్నాడు. కెప్టెన్సీ టాస్క్ చేసినప్పుడు కానీ, ఆయన కెప్టెన్సీలో ఉన్నప్పుడు ప్రతి దానికి భరణి చెప్తే భరణి అండర్ లో ఆయన ఏం చెప్తే అదే విన్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు తనుజ డైరెక్ట్ భరణిని తిట్టలేదు కదా, సో రాము ద్వారా తిట్టడానికి ట్రై చేస్తుంది. నానా అని చెప్పింది, నానా అంటుంది, కానీ ఆమె చాలా స్మార్ట్ అయిపోతుంది. ఎవరో ఒకరు వచ్చి అది చెప్పగానే కథం. ఫస్ట్ నామినేషన్ లో బాల్ తీసుకెళ్లి నిఖిల్ తీసుకెళ్లి తనుజకి ఇచ్చాడు. ఆ తనుజ ఏం చేసింది, రాముకు అండ్ సుమన్ కి వాళ్ళిద్దరికి నామినేట్ చేసింది. అండ్ తనుజ పెట్టిన పాయింట్లలో బ్రో నాకు అస్సలు నచ్చింది ఏంటంటే, నీకు తనుజకి పడంది ఎవరితోటి అంటే, అక్కడ కోపం ఎవరి మీద ఉన్నది, భరణి మీద. ఆమె మాట్లాడిన మాటలు అన్ని మాటల్లో కలిపి కూడా దాంట్లో ఎంత చెప్పినా కూడా అది భరణి మీద ఉన్న కోపం గురించే చెప్తుంది. కానీ రాము ఏం చేసినట్టే భరణి చెప్పినదే చేసింది అని చెప్తున్నాడు. ఆయన భరణి సార్ అక్కడ ఏం చెప్పిండో అదే ఈయన చేసిండు అని చెప్పానంటుంది. అంటే నీ కోపం ఎవరి మీద, భరణి మీద కదా కోపం. మరి భరణి నామినేట్ చేయి, అంటే ఒకవేళ ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి అరే నాన్న అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నాన్న చేస్తే నాకు బయట నెగిటివిటీ వస్తేమని చెప్పేసి అది చెప్పకుండా, అరే ఆయన కెప్టెన్సీ బాగా చేసిండని చెప్పి నాగార్జున సారే ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన క్లాప్స్ లో కొట్టించిండు. ఆ టాపిక్ వదిలేసి ఇప్పుడు మెచ్చుకున్న దాన్ని వదిలిపెట్టి అరే భరణి సార్ చెప్పిండు, భరణి గారు చెప్పిండు అని చెప్పేసి భరణి ఆయన పేరు మీద ఈవెన్ తిట్టడం ఎంతవరకు కరెక్ట్, ఈయన నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే కరెక్టే. ఆమె డైరెక్ట్లీ చేయలేదు కదా, అందుకే రాము ద్వారా చేస్తున్నారు. వాళ్ళని చేయలేరు కాబట్టి వీళ్ళని తీసుకొని వీళ్ళని చేసిరు. సో అండ్ సుమన్ శెట్టి ఆయనకు కూడా ఏం రీజన్ లేకుండా ఏదో ఒక రీజన్ చెప్పి, రీజన్స్ లేకుండా ఏదో ఒకటి చెప్పాలని. ఇప్పుడు సుమన్ శెట్టి ఇంకా తనుజ మధ్యలో టాస్క్ టీమప్ అవుదామని వాళ్ళు ఉంటాయి కదా, అది అవ్వలేదని దాన్ని కూడా ఆమె బయాస్ చూపించింది. అక్కడ అవుతా అని చెప్పి మళ్ళీ తర్వాత కళ్యాణ్ దగ్గర వెళ్ళిపోవడము, అట్లా ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఆయనకు నచ్చలేదు. సుమన్ శెట్టి కూడా పాయింట్ లేదు, ఈమె కూడా పాయింట్ లేదు, బట్ యూస్లెస్ నామినేషన్ సుమన్ శెట్టి. సో ఇది అయిపోయిన తర్వాత, ఈ ఫస్ట్ నామినేషన్ అయిన తర్వాత రమ్య ఒక మాట మాట్లాడింది, దాన్ని నాకు అసలు నచ్చలేదు. ఏంటంటే సుమన్ శెట్టిని ఎరగేసిందట. అది మాట్లాడచ్చు అవన్నీ. సుమన్ శెట్టి తోటి రమ్య మాట్లాడుకుంటూ, రమ్య మోక్ష
మిమ్మల్ని ఎవరినైతే చేయలేదో అందుకే మిమ్మల్ని ఎరగా వేసింది అని చెప్పి మాట్లాడింది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది? ఎరా అంటది, లేకపోతే ఒకసారి వచ్చి కాలు కింద వేసి తొక్కేస్తా అని చెప్పండి అమ్మాయిల ఆమె అసలు అర్థం ఆమె బయట లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీ తెచ్చి ఇక్కడ పెడదాం అంటున్నాడు. అదే మాట్లాడే కాంట్రవర్షియల్ గా ఈ ఫేమ్ అవనికి వచ్చిందా? ఒక రియాలిటీ షోలో వచ్చేసి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది లైఫ్ లో అని చెప్పింది. ఒక ఆపర్చునిటీ వచ్చింది, నా మీద ఉన్న కాంట్రవర్సీని తగ్గించుకోవాలి అని చెప్పి నా మీద ఉన్న కాంట్రవర్సీ చెప్పి వచ్చేసి ఆ వర్డ్స్ ఏం మాట్లాడుతుంది. సో బ్యాడ్ వర్డ్స్ ఐ మీన్ అది అవన్నీ నాట్ యాక్సెప్టబుల్. అలాంటి ఇంటెన్షన్ తో వచ్చినప్పుడు తనుజ 10 మెంబర్స్ ఉన్నారు, కానీ 6 మెంబర్స్ ఎప్పుడైతే యాడ్ అయ్యారో యాడ్ అయిన కాడి నుంచి తనుజ ఏడవడం బంద్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే తను ఏడవడం కూడా బంద్ చేసింది. అండ్ భరణితో డిస్కషన్ కూడా ఎక్కువ ఇంత ముందు పెట్టినట్టు ఇప్పుడు పెట్టట్లేదు. థర్డ్ బాల్ వచ్చేసి మాధురి పట్టుకుంది. మాధురి పోయి రీతుకి ఇచ్చింది. రీతు కూడా ఇద్దరిని నామినేట్ చేసింది. రీతుకు ఫస్ట్ నుంచి ఉండే భరణితో ర్యాప్ లేదని చెప్పేసి భరణిని నామినేట్ చేసింది. అండ్ దివ్యతో ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి దివ్యకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని ఈమె దివ్యం చేసింది. సో భరణి గురించి ఏమైతే పాయింట్స్ పెట్టిందో, కెప్టెన్సీకి నువ్వు నాకు మాట ఇచ్చి మీరు పోయి రాముని కెప్టెన్సీ చేసారు, సో దానిలో నేను హట్ అయినా అని చెప్పేసి ఆమె చెప్పింది. కానీ ఇక్కడ భరణి ఏం చెప్పిండనంటే, నేను ఆల్రెడీ మాట ఇచ్చిన తినకు కూడా రాముకు కూడా మాట ఇచ్చిన, సో తనుజ అండ్ రాము ఉంటే నేను రాముకు చేస్తాను, అది వేరే విషయం. కానీ తనుజ అండ్ రితు చౌదరి ఉన్నప్పుడు నేను తనుజకే ఇస్తా అని చెప్పిండు. అండ్ రాముకి మాట ఇచ్చిన కాబట్టి మీరు మాట మీద నిలబడే మనిషి కాదు అని చెప్పేసి తినకు నమ్మకం పోయింది అని చెప్పేసి రితు చెప్పింది. అండ్ ఇక్కడ వచ్చేసి దివ్యకి బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని చెప్పి దివ్య నామినేట్ చేసింది. అండ్ మాధురి కూడా ఆల్రెడీ తనకి ఇష్యూ ఉంది దివ్యతోటి, కాబట్టి దివ్య ఫుడ్ దగ్గర ఇంత జరుగుతుంది అనమాట. ఇంత నామినేషన్ ప్రతి చిన్న మాటకి అంత ఇష్యూ జరిగింది బ్రో. కిచెన్ కోసం అంత అవుతుంది. సో అండ్ నెక్స్ట్ 4th గౌరవ్ కి బాల్ వచ్చింది. అండ్ గౌరవ్ వెళ్ళి సంజనకి ఇచ్చాడు. ఇది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే సంజన ఫ్యాన్ ఉన్నాడు వాళ్ళు. సో సంజన కూడా రాముని అండ్ భరణిని ఇద్దరిని చేసిండు. అక్కడ కూడా భరణిని నామినేట్ చేసిండు. ఎవరు భరణి చేసింది? ఎవరు చేసారు భరణిని? గౌరవే భరణిని చేసిండు. సో అక్కడ రాముని సేవ్ చేస్తా అని చెప్పేసి రాముని సేవ్ చేసి, ఎందుకంటే రాముకి ఆయన 1-2 days లో ఆయన బాండింగ్ మంచిగా అనిపించిందని రాముకి సేవ్ చేశారు. భరణి యాక్సెప్టెడ్, ఓకే గుడ్ డెసిషన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ వచ్చింది సంజన అండ్ భరణి మధ్య ఆర్గ్యుమెంట్. అవును, ఆ ఆర్గ్యుమెంట్ ఎంత హీట్ ఆఫ్ మూమెంట్, చాలా అంటే చాలా. గూండా అని వర్డ్ యూస్ చేయడం తప్పది అది. ఎందుకంటే ఆ వర్డ్ యూజ్ చేసింది రాముతో మాట్లాడినప్పుడు, రాముని నామినేట్ చేసినప్పుడు సంజన. సో ఆ టైంలో భరణి అంతా వినేసిన తర్వాత భరణి డిసైడ్ అయిపోయాడు, హ్యూమానిటీ డిసైడ్ అయిపోయాడు. అది కాదు, ఆయన డిసైడ్ నెక్స్ట్ నామినేట్ నేనే కదా అని చెప్పేసి అవును మీరే అని ఇతనే నుంచున్నాడు. ఫస్ట్ సంజన పిలవలేదు. హ్యూమానిటీ గురించి మాట్లాడినప్పుడు మనం ఈమె ఇప్పుడు తను ఉంది కదా, సంజన బయటికి అవుట్ ఆఫ్ ది హౌస్ అయినప్పుడు సంజనని ఇంట్లోకి రావాలి అని అంటే ఇదే పర్సన్ భరణి గారు హౌస్ లోకి వచ్చే ముందే ఆ ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ మీరు చూపిస్తారా లేదంటే బయటకి వెళ్ళిపోతారా అంటే, నేను చూపించాను, నేను బయటకి వెళ్ళిపోతాను కూడా అడిగి ఉన్నా అని చెప్పి చెప్పారు. అది అప్పుడు నేను అంత డెలికేట్ ఇష్యూ అది. సో లోపలికి వచ్చిన తర్వాత తిన కోసం అది ఓపెన్ చేసిండు. సో సంజన లోపలికి రావాలని చెప్పేసి ఒక హ్యూమానిటీ తోటి చేసినప్పుడు దానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మీకు ఎప్పుడైతే అవసరం ఉందో, అవసరం ఉన్నప్పుడు నిలబడ్డ పర్సన్ మీకు అవసరం ఉంది, ఒకసారి నిలబడ్డాడని చెప్పి ప్రతిసారి నిలబడాలని లేదు. నువ్వు హౌస్ లో నుంచి వెళ్లే అంత సీరియస్ ఇష్యూ నుంచి నిన్ను లోపలికి రావాలి అని అంటే ఈయన ఇది చేసిండు. అక్కడ అంత హ్యూమానిటీ తోటి చేసిండు. సో ఎక్కడైతే మీకు కెప్టెన్సీ టాస్క్ కానీ లేదంటే అక్కడ రఫ్ ఇప్పుడు బయటికి తోయాలి అని అంటే వెళ్ళండి అమ్మా అని చెప్పేసి తోయలేరు కదా, ఆయన ఒక్కడే చేయలేదు కదా, నలుగురు కలిసి లేపి వేసారు బయట. అలా తోసినప్పుడు అది పార్ట్ ఆఫ్ ది గేమ్ కదా. ఆ పార్ట్ ఆఫ్ ది గేమ్ అయినప్పుడు మీరు ఎందుకు పర్సన్ ని హ్యూమానిటీ అది అని చెప్పేసి గూండా అని అవన్నీ ఎందుకు మాట్లాడతారు అట్లా? కరెక్ట్, అది కూడా. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ బ్రో. ఖచ్చితంగా నేనైతే దీన్ని అపోజ్ చేస్తా, మీరేం చేస్తారో తెలియదు కానీ. ఎగ్జాక్ట్లీ నేను మీరేమనుకుంటున్నారో నేను కూడా అదే చెప్తున్నాను. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆ వర్డ్స్ యూజ్ చేయడం రాంగ్. బ్యాక్ బిచ్చింగ్ అని మాటకి ఒక ఫ్లోరాకి వీళ్ళ మధ్యలో ఏదైనప్పుడే అంత ఇష్యూ చేశారు. గూండా అంటే ఒక రౌడీ అని చెప్తున్నారు వాళ్ళని. ఒక రౌడీస్ వచ్చి లేపుకుని బెడ్ పైన బయట పాడేసినట్టు
ఒక ప్రొటెక్ట్ చేసేది అక్కడ. హ్యూమానిటీ లేదు, నేను ఆడపిల్లని అని. అక్కడ జెండర్ ఎందుకు చూస్తున్నారు అర్థం జెండర్ ఎందుకు వచ్చింది? మీరు ఈక్వల్ ఇప్పుడు జెండర్ బయాస్ అది ఏమి చూపిస్తలేదు. జెండర్ ఈక్వాలిటీ వచ్చినప్పుడు మీరు మీరు మేల్ క్యాండిడేట్స్ కదా, మీరు మేల్ కంటెస్టెంట్స్ కదా, మీరు తీసుకోరు అని చెప్పేసి మీరు వాళ్ళకి ఇచ్చేస్తారా? అదే కదా, ఇవ్వరు కదా మీరు. ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత ప్రైజ్ మనీ మీకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ఎవరికి ఇస్తారు? ఆడ ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఈక్వలే అక్కడ. ఇలాంటి కెప్టెన్సీ మీరు మేలే ఇస్తాం మేము ఫీమేల్ కి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఏమైనా జెండర్ ఈక్వాలిటీ చూపెట్టకుండా ఉన్నారా? ఇప్పుడు ఒకవేళ కెప్టెన్ అయినప్పుడు సంజన ఫస్ట్ వీక్ కెప్టెన్ అయింది, సెకండ్ వీక్ వీళ్ళు అయ్యారు మళ్ళా. కానీ ఎవరికైతే అక్కడ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఉంటది. అండ్ లోపల వాళ్ళు చూపించాల్సింది ఈక్వాలిటీ, వాళ్ళ గురించి చూడాల్సింది ఆడియన్స్. వాళ్ళని ఓటేపించి గెలిపించేది ఆడియన్స్. వాళ్ళు ఇప్పుడు మరి ఒకవేళ సంజనకి మీరు ఈక్వాలిటీ చూపించట్లేరు, మీరు అది అని చెప్పేసి లోపల మాట్లాడుతుంది కదా, ఇదే తనకు పాజిటివ్ అవ్వచ్చు. ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అని అనే టాపిక్ వచ్చినప్పుడు అరే లేడీ అయి ఉంది అని చెప్పేసి వీళ్ళు తక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి అదే ఒక టాపిక్ నిజంగా వాళ్ళు అక్కడ చేసి ఉంటే, హ్యూమానిటీ లేకుండా చేస్తే ఖచ్చితంగా బయట ఉన్న ఆడియన్స్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అండ్ సంజనకు సపోర్ట్ చేస్తారు. ఇది ఒకవేళ లేకపోతే అది రివర్స్ అవుతుంది. సంజనకి ఓటేయరు, మిగిలిన వాళ్ళకు ఓటేస్తారు. ఒకవేళ జెండర్ ఈక్వాలిటీ లేకపోతే. కానీ ఖచ్చితంగా అక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవరినైనా కూడా మేడం అని అమ్మ అని కానీ ఇలా ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు జెండర్ ఈక్వాలిటీ లేదని చెప్పేసి గేమ్ లకు రాగానే జెండర్ ఈక్వాలిటీ లేదు, మిగిలిన అన్ని విషయాలలో జెండర్ ఈక్వాలిటీ ఉంది. అండ్ గేమ్ విషయమే కాదు, ఆమె సైకోజన్ చూపిస్తుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు కొట్లాడుకుంటారు, కెమెరా ముందు పోయి రుజుతో పోయి డాన్స్ ఆడుతుంది. అవును, బాగా ఏంటంటే ఒక ఇన్సల్ట్ కొట్లాడుకుంటే అవన్నీ చేస్తే తప్పు లేదు. అది తప్పు కాదా? అది తప్పు కాదు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తారు. ఆయన నాటి, ఆమె నాటి అంటే నాటి చూసి ఫ్యాన్ అయినా అంటున్నారు. అంతే చేస్తుంది, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు. ఏ విధంగా ఎంటర్టైన్మెంట్? అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. గేమ్ ఆడుతుందా? ఎందుకు ఆడట్లేదు? అయినంత వరకు ఆడుతుంది అంటే కదా. అట్లున్నప్పుడు ఆ బెడ్ టాస్ లో కింద పాడేసిన తర్వాత అది మనసులో పెట్టుకుని నామినేషన్ లో ఎట్లా మాట్లాడుతుంది ఇవన్నీ మాటలు? అది గేమ్. అది ఇప్పుడు తను ఆమె ఎవరితో ఫుడ్ తినేస్తుంది, అది నాటినెస్ ఎట్లా అవుతుంది అండి? కడుపు నోటి కాడ బుక్క లాక్కుందంటే గేమ్ ప్లాన్ అట్లానే చేయాలనుకుంటాం. ఫస్ట్ నుంచి అలానే చేస్తుంది కదా, ఫస్ట్ నుంచి అట్లానే చేస్తుంది. ఒక్కసారి చేస్తుంది కదా. ఇప్పుడు ఒక్కసారి చేస్తే నాటినెస్, సెకండ్ సారి చేస్తే నాటినెస్, మూడు సార్లు చేసినా కూడా ప్రతిసారి అది రైట్ పాయింట్. బోర్డ్ వేసినా అట్లా చేస్తుంది. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అవ్వాలి కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంది మొత్తం. సరే, నెక్స్ట్ ఫిఫ్త్ బాల్ వచ్చేసి ఇది మెయిన్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం దీని గురించి. హౌస్ లో ఎట్లా జరుగుతుంది ఏంటి అనే విషయాల గురించి జస్ట్ ఒకటే నామినేషన్ లో మొత్తం చెప్పేసింది ఎవరు అంటే ఆయేషా. యాక్చువల్లీ ఫిఫ్త్ బాల్ వచ్చేసింది గౌరవ్ వచ్చింది. ఆయేషాకి కావాల్సి ఉంటే బాల్ తనకు ఛాయిస్ లేదని చెప్పేసి ఎట్లాగో శ్రీనివాస్ సాయికి ఆయనకు దొరకలేదు. ఆయేషా రిక్వెస్ట్ చేసింది కొంచెం నాకు ఇచ్చింటే బాగుండదు ఇది అని చెప్పేసి. ఎందుకంటే గౌరవ్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదంట. ఆయన ఏం చెప్తాను, ఆయన తెలుగు వస్తలేదు. తను కన్నడనో గౌరవ్ కేరళ నుంచి వచ్చిన ఈ నాయర్ ఎవరు? ఇది తప్పండి. ఇది నేను బిగ్ బాస్ ఏమంటలే, నాకు సార్ ఏమంటారు కానీ ఇది ఎవరు అనాలిసిస్ ఉంటారు కదా, తెలుగు వాళ్ళని రప్పియకుండా ఎవరినో ఛాన్స్ ఇస్తున్నారు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటది. తెలుగులకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇస్తారా? కన్నడ తమిళ వాళ్ళు ఇస్తారా? మలయాళీ వాళ్ళు ఇస్తారా? వాళ్ళకి మనం ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. అండ్ తమిళ బిగ్ బాస్ లో తీసుకున్నా ఆయేషాని ఇప్పుడు ఇక్కడ తెలుగు బిగ్ బాస్ లో తీసుకున్నారు. అండ్ ఇప్పుడు కేరళ నుంచి వచ్చిన నిఖిల్ నాయర్, ఆయన పుట్టింది మొత్తం కేరళ అంట, కేరళ నుంచి కన్నడలో పెరిగిండట. కానీ ఆయన హైదరాబాద్ లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో ఆయన హైదరాబాద్ ని మంచిగా ఆయన కొంచెం తెలుగు మాట్లాడుతున్నాడు. కానీ ఈయన ఇక్కడ గౌరవ్ గుప్తా గురించి అసలు ఏంది అసలు ఆయన అర్థమవుతున్నాడు. గౌరవ్ గుప్తా సంజనతో ఉంటాడు, వచ్చి మళ్ళీ తెలుగు నేర్పించామని దివ్య టాస్క్ గురించి మాట్లాడితే లాంగ్వేజెస్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ లెక్క ఉన్నది బ్రో బిగ్ బాస్. ఫస్ట్ వీకే ఫ్లోరాకి సంజన వాళ్ళు ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఇమీడియట్లీ చెప్పింది ఇది తెలుగు బిగ్ బాస్, ఇది తెలుగులో మాట్లాడాలా. ఎట్లా ఇచ్చారు వీళ్ళని? ఎంత తెలుగు బిగ్ బాస్ అయినా కూడా తెలుగులో మాట్లాడాలి కదా. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ లో మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడితే ఊరుకోరు కదా. మనం తెలుగులో మాట్లాడాలి. కానీ మళ్ళీ మధ్యలో ఇంగ్లీష్ లో వస్తుంది. ఇంగ్లీష్ లో రావడమే కాదు, జస్ట్ అట్లా వచ్చేస్తూనే ఉన్నాయి ఇంగ్లీష్ లో.
లేదండి ఇది అయితే నేను యాక్సెప్ట్. అగ్ని పరీక్ష నుంచి హౌస్ తెచ్చి తెలుగులో ఫైర్ స్టామ్ మాట్లాడాలి. మీరు తెచ్చి తెలుగు వాళ్ళే కదా మొత్తం- చాలా మంది. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ మన తెలుగు వాళ్ళే కూడా, మన తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. అవును అవును కంప్లీట్ తెలుగులో మాట్లాడాలి కదా, కరెక్ట్లే. లెట్స్ మళ్ళీ వేరే వాళ్ళ గురించి ఎందుకు. సో నెక్స్ట్ అండి, ఆయేషాకు బాలిచ్చాడు గౌరవ్. గౌరవ్ బాలిచ్చిన తర్వాత ఆమె ఇద్దరిని నామినేట్ చేసింది. అవును ఎవరెవరిని? తనుజని అండ్ సంజనని. ఎవరికి? సుమన్ శెట్టికి బాలిచ్చాడు. అవును ఆయేషా సుమన్ శెట్టికి బాలిస్తే సుమన్ శెట్టికి తనుజని అండ్ సంజనని చేసిరు. Okay. సంజనని ఏ పాయింట్ మీద బేస్ ఏ పాయింట్ చేసిరంటే, మీరు వేరే వాళ్ళు గొడవలు పడతా ఉంటే మీరు ఆపడం మానేసి దాన్ని పెంచడానికి చూస్తారు అని చెప్పేసి సంజన గురించి మాట్లాడతారు. అది ఆబ్వియస్లీ కరెక్ట్. అది ఖచ్చితంగా నా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కరెక్ట్. Exactly. ఆడియన్స్ చూస్తున్నారు కదా, అవును అవును కరెక్ట్. ఖచ్చితంగా కరెక్ట్. ఇది ఖచ్చితంగా సంజన చేస్తుంది. సంజన ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నా కూడా చేస్తుంది సంజన, చేస్తుంది ఖచ్చితంగా చేస్తుందండి. అదే చేస్తుంది, మేము చూస్తున్నాం కదా. సరే మేము చూస్తున్నాం, అది ఇక మీకే తెలుసు. ఇప్పుడు మేము చూసేది ప్రకారంగా, మేము రివ్యూస్ ఇచ్చిన ప్రకారం మేము చూస్తాం. మీరు యాజ్ అన్ ఆడియన్స్ మీరు చూస్తున్నారు, మీరు సంజన ఫ్యాన్ గా చూస్తున్నారు. మీరు ఒక ఫ్యాన్ లా చూస్తారు. మేము ఎవరు ఫ్యాన్ కాదు ఇక్కడ. మేము ఒక ఆడియన్ గా, ఒక సగటు ప్రేక్షకుడిగా చూస్తున్నాం. మేము నాకే అనిపిస్తుంది అంతవరకు చేయట్లేదు. సరే, అది మీ ఇష్టం, అది మీ ఫీలింగ్. అది దాన్ని మేము కాదు. ఫ్యాన్స్ కూడా సంజన లాగే ఉంటారు కావచ్చండి. సో అలాగే ఉంటారు. సో నెక్స్ట్ తనుజ విషయానికి వస్తే, తనుజ గురించి ఆయేషా మాట్లాడింది, సుమన్ శెట్టి చెప్పిండు, ఓకే వదిలేసిండు. తర్వాత ఆయేషా వచ్చి మాట్లాడింది, ఇక్కడ బాండింగ్ పెట్టుకుంటే ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాండింగ్ ఉంటే కప్పు గెలవలేరు. ఇండివిజువల్ గేమ్ ఆడితేనే ఇలా గెలుస్తారు. బాండింగ్ పెట్టుకుంటే ఫైనల్ దాకా పోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది అని చెప్పి ఆమె ఏదైతే అందో ఖచ్చితంగా 100% అలాగే చేస్తున్నారు వీళ్ళు. అవును. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ కూడా తనుజ దగ్గరికి వెళ్ళి అది కొంచెం ట్రాక్ అది ఇది కొద్ది రోజులు నడిచింది. అది తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ అది నడుస్తుంది. అది సీరియల్ లాగా సాగుతూనే ఉంది. అది అంతే, మధ్యలో కటింగ్స్ ఎక్కడ లేవు. అవును ఇప్పుడు ఆయేషా కూడా స్టార్ మాలో చాలా సీరియల్ ఉన్నాయి. అవును. మీరు ఇక్కడ ఇంకో కొత్త సీరియల్ స్టార్ట్ చేయకండి అని చెప్పేసి ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది. ఇది తప్ప మిగిలినది ఏం చేయట్లేదు అని చెప్పేసి తనుజ గురించి కూడా మాట్లాడింది. సో తనుజ కూడా సేమ్ అదే చేస్తుంది కరెక్ట్ ఇన్ని రోజులు. అవును. కానీ ఒక ఫైర్ స్టామ్ వచ్చిన తర్వాత చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చేంజ్ అవుతుంది, అవ్వాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటాను. అయితేనే చేంజ్ మంచిగా ఉంటదండి. లేదనంటే ఎంతసేపు అదే ఏడ్చుకుంటా కూర్చుంటా. నేను ఆడుతుంది, గేమ్ ఆడుతుంది, కానీ గేమ్ ఆడిన తర్వాత ఎమోషనల్ గా పోయి మళ్ళీ ఆ గేమ్ లో ఓడిపోయినా, లేదంటే పార్ట్నర్ సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా కూడా ఏడుస్తుంది. అట్లా ఏడవడం ఎందుకు? ఇది కాకపోతే ఇంకో గేమ్ ఆడదాం. చాలా బోల్డ్ అవకాశాలు వస్తూనే ఉంటే అవకాశాలను ఒకటి ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పేసి చూడాలి. ఎంతసేపు ఇది ఓడిపోయినాం కదా, నీతో మాట్లాడను అన్నట్టు ఒక సపరేట్ ఒక దగ్గర కూర్చొని ఈయన పోయి మళ్ళీ ఈయన మాట్లాడుకోవడం. అదే చూద్దాం. ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఇంకేం చేస్తుందో ఎలిమినేషన్ డే సాటర్డే వచ్చే లోపల ఇంకేం అవుతుందో చూద్దాం. ఇంకేమేమైతే చూద్దాం. సో ఈ రోజు రివ్యూ మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా చేశారు ఇద్దరు. TG24 టీవీకి చాలా ధన్యవాదాలు. మాలాంటి జనరల్ పబ్లిక్ కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే, ఇదండి ఈరోజు రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.